గారు కిరణ్ గారు సార్. రీసెంట్గా నేను అమలాపురం వెళ్ళాను. అమలాపురం, ఓకే సార్. మీ కే ర్యాంప్ సార్. కిరణ్ ర్యాంప్ అని నేను అనుకున్నాను అసలు యాక్చువల్గా. సార్. మా ఫ్రెండ్ వచ్చి కొత్త ర్యాంప్ ఆడిచ్చేహెడ్రా అన్నాడు. ఏంట్రా అసలు అది అర్థమా అంటే మాకు అలా అనిపించింది అన్నాడు. మీ కే ర్యాంప్ ఏంటో తెలీదు. ముందుగా మీ సినిమాకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అంటే సార్. నవే డేస్ వల్గర్గా కాకుండా తెలిసి తెలియని ఒక కామెడీ ఉంటే అది జనాల్లో ఎలా వెళ్తుందో లిటిల్ హార్ట్ చూసాం. ఇది కూడా అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కడలి బ్రహ్మ గారు, బ్రహ్మ కడలి, ఈ ఓనం సాంగ్ కానీ ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ ఫ్లవర్స్తో ఒక చెరువంతా నిండిపోయింది ఎర్ర కలవ పువ్వులతో. అది ఎక్కడ చేశారు, ఎక్కడ చూశారు, ఎక్కడ నుంచి తెచ్చారు ఆ లొకేషన్? కేరళలో కొట్టాయం అనే ఒక ఊరు ఉందండి. అక్కడ ఒక 100 to 200 ఎకర్స్ ల్యాండ్లో ఆ ఫ్లవర్స్ అవి ఉంటాయి. అవి రెగ్యులర్గా అన్ని సీజన్లో ఉండవు. ఆ సీజన్ కోసం మనం షూట్ ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ సాంగ్ అక్కడ చేసాం. దానికోసం వెళ్ళాం అక్కడ. సో అందుకని ఆ విజువల్ అంత గ్రాండ్గా వచ్చింది. ఆ వానం సాంగ్లో కూడా వీళ్ళిద్దరూ డాన్స్ చేసేది ఒకలాంటి చిందులా చేశారు. అది చాలా కనెక్ట్ అయింది ఆ పాట. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అది అలా చేశారు. అది కేరళ కాబట్టి కేరళ ట్రెడిషన్ తగ్గట్టు మనం తీసుకుని అలా చేసామండి. హాయ్ యుక్తి. ఆల్ ద బెస్ట్. Yukti. యుక్తి హాయ్. Ma'am, generally, no one talks about the heroine character generally in press meets, but here everyone is talking about your character. What makes you accept the mental character in this movie? I mean, I can't say it's mental. See, if I talk about it, it's not mental or something. But it's definitely a very important character in the film, and I won't say it's mental. It's, I mean, she is what she is. I mean, but I can't wait for October 18th, to be honest, so that people can actually see it. I don't know how much I can talk about the character. Yeah, but it's wild. It's a wild ride, completely stress buster, this film, and I'm very excited. Generally, the Kiran is the shy guy in a romance scenes. How would you develop the chemistry between you and Kiran? To be very honest, I think the first scene we were shooting, it was like it needed that chemistry like between us the first day of shoot, and first day only, I mean, we spoke and we became friends, and before that also we did some workshops and we spoke in general, normal life, how's it going with me, how it's going with him, and immediately we just became friends. So that the whole film, it was just it was easy for us to like do the whole film like that. Nani garu. Naresh sir saying that after K-Ramp you will be the top star in the Tollywood. This is the question for me only. Yeah. So Naresh sir saying that after K-Ramp you will be the big star in the Tollywood. What about your comment on that? Thu nimbu mirchi. Nani, That is my comment. నాని గారు సార్, విజువల్స్ అన్నీ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. దీనికి మీరు అంటే ఇది ఏదన్నా క్యారెక్టర్లు చూసారా రియల్ లైఫ్లో, లేదా టోటల్ ఫిక్షనల్ స్టోరీనా? లేదు సార్, హీరో క్యారెక్టర్ నాదే, హీరోయిన్ క్యారెక్టర్ చూశాను, చూసి రాశాను సార్. సార్ మాకు అంటే పాతది నా ఆటోగ్రాఫ్ వెళ్ళినప్పుడు కేరళకి వెళ్తుంది, కేరళ ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది కూడా సేమ్ స్టూడెంట్ ప్రేమలు వాళ్ళ కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకుంటారు. ఇక్కడి నుంచి అయినా స్టూడెంట్ని అక్కడ పంపించారా? అలా లేదు సార్, సార్ అంటే అది రివీల్ చేయకూడదు కదా సార్. సో డెఫినెట్లీ సర్ప్రైజింగ్ ఉంటుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. కిరణ్ గారు కిరణ్ గారు, మీ కుడి చేతి మీద హ్యాండిల్ మీద టాటూ ఉంది అంటే మిమ్మల్ని ఎవరు హ్యాండిల్ చేయలేరు అని చెప్పడానికి ఆ టాటూ ఏంటంటే ఎలా ఉంటుంది అసలు? అంటే ఎక్కడ పడితే అక్కడ తాగి చిల్లరగా పడిపోతూ ఉంటాను, నన్ను హ్యాండిల్ చేయండి అన్నట్టు ఉంటుంది. హ్యాండిల్ మీ అని హ్యాండిల్ చేయాలని రిక్వెస్ట్ చేసుకోండి. అదంతే సార్. ఇంకోటి కే లోగోలో ఒక దేవుడి బొమ్మ ఉంది, అంటే డివోషనల్ టచ్ ఏమైనా ఉందా? డివోషనల్ టచ్ ఏం లేదు సార్, అంటే కేరళ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కదా సార్, సో అందుకని అలా పెట్టామంత. డివోషనల్ టచ్ ఏం లేదు సార్. ఓకే, రైట్. విష్ ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ అండి. సో
లాస్ట్ టైం దివాళీకి కాతో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేని మీరు పరిచయం చేశారు. సో సినిమా కూడా చాలా నచ్చింది అందరికీ. మళ్ళీ దివాళీకి వస్తున్నారు, అది కూడా యూత్ఫుల్ ఎంటర్టైనర్తో. అండ్ మీరేమో చిల్లరగా అంటున్నారు, తనేమో మెంటల్ గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు. అండ్ మీతో పాటు పోటీగా నరేష్ గారి క్యారెక్టర్ కోసం కొంచెం క్యూరియాసిటీ ఉంది. సో ఆయన లైఫ్లో అంటే దగ్గరగా ఉంటుంది క్యారెక్టర్ అన్నారు. చాలా ఫేజెస్ ఉన్నాయి నరేష్ గారి లైఫ్లో. సో ఏ ఫేజ్ని తీసుకున్నారు ఈ సినిమా? సార్ నరేష్ గారి ఎనర్జీ అండి, బయట ఒక పాజిటివిటీ ఎనర్జీ, ఇంత స్పోర్టివ్గా ఉంటారు కదా. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని అదేదో ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి, లేకపోతే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని డిఫెండ్ అది విల్ బి వెరీ, నేను దగ్గర నుంచి సార్ని చూసినప్పుడు వెరీ జాయ్ఫుల్గా, వెరీ స్పోర్టివ్గా, ఒక యంగ్గా ఏవైతే అంటే ఇప్పుడు నేను ఐఎమ్ యంగర్ టు హిమ్, నేను సార్ దగ్గర నేను చూసారే ఇంత చిల్ అవ్వాలి కదా లైఫ్, ఇంత హ్యాపీగా ఉండాలి కదా, డైలీ నిద్ర లేచినప్పటి నుంచి ఇంత పాజిటివ్గా ఉండాలి కదా అని ఒక వైబ్ ఉంటుంది కదండి. అదే ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది అంతే అండి, అంతకు మించి ఏం లేదు. అండ్ దట్ విల్ బి వెరీ ఫన్నీ వే, చాలా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ కాలేజ్ డేస్ని ఏమైనా గుర్తు తెచ్చుకున్నారా అంటే ఈ సినిమా మొత్తం చేసినప్పుడు? లేదండి, కంప్లీట్లీ కాలేజ్ డేస్ని గుర్తు తెచ్చుకున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్ అమల్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్. ఆ కాలేజ్లో వైబ్ అయిన విధానం కానీ, ఒక 20 days అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ కాలేజ్ డేస్కి వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. నాకు తెలిసి రేపు మీరు అంటే నేను నా పర్ఫార్మెన్స్ గురించి కానీ అది నేను ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఐఎమ్ షూర్ రేపు మీరు ఖచ్చితంగా కొంచెం ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. మీరు అది ఎంజాయ్ చేశారు అంటే నేను ఎంత వైబ్ అయ్యాను అన్నది మీకు అర్థమైపోతుంది. నరేష్ గారు, డైరెక్టర్ గారు, మలయాళం లవ్ స్టోరీస్ మీద కసి కోపం అది చూపించారు కదా, అది మీద లేకపోతే అందులో ఉన్న క్యారెక్టర్దా? కథలోదండి, అది కథ ప్రకారం రాయాల్సి వచ్చింది అంతే. ఓకే ఓకే, ఎవరిని ఉద్దేశించి కూడా కాదు, అలా అయిపోయింది అంతే. రాజేష్ గారు సార్, ఆసియా మూవీస్ నుంచి ఒక్కొక్క స్టెప్ మంచి కథలు వస్తున్నాయి. ఈ కథల్ని మీరు ట్రాప్ చేస్తున్నారా, లేదు అంటే మీకు ఏమైనా R&D టీమ్ ఏమైనా పెట్టుకున్నారా, మీ దగ్గరికి వస్తున్నాయా? ఈ కథ హీరో గారు పంపారండి. ఆనెస్ట్గా అది స్టార్టింగ్ నేను స్పీచ్ చెప్పేటప్పుడే చెప్పాను అంతే. నేను వినే సెలెక్ట్ చేసుకుంటున్నా. లక్కీగా ఈ మధ్యకాలం నాకు హీరో గారు పంపారు. హీరో గారు సార్, ఇక్కడ సార్ హను అప్పవరం, కంగ్రాట్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. మీకు ఈ ఇయర్ కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నరేష్ గారు సార్, ఇదివరకు సినిమాలో మావ అల్లుళ్ళు కాంబినేషన్ కానీ ఒక్క నిమిషం వినపట్లేదు. మావ అల్లుళ్ళు కాంబినేషన్ కానీ బావమర్దుల కాంబినేషన్ కానీ చాలా ఫేవరెట్స్ ఉంటారు. సో ఆ కాంబినేషన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఈ సినిమాలో సో ఎంత ఎంజాయ్ చేశారు? అండ్ ఎలాగో మీ క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు, అండ్ కొన్ని మూమెంట్స్ ఏవైనా? అంటే జనరల్గా అమ్మా ఈ వైబ్స్ ఉన్నాయి, చెప్పాను కదా, మావా అల్లుళ్ళు అనేది చాలా బ్యూటిఫుల్ టర్మ్. ఎందుకంటే ప్రతి మావా అల్లుడు కనెక్ట్ అవుద్దమ్మా. 99% ఎవరో ఒకళ్ళు తప్ప వాళ్ళ ఉన్న వైబ్ వేరే ఉంటుంది ఫర్ మెనీ రీజన్స్. డెప్త్ పోతే మన యొక్క సమాజంలో చాలా ఉంటుంది. సో ఆ వైబ్ అంటే అది చెప్పే కదా, నవ్వుకుంటారు, కొట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారు, మందు తాగుతారు, హ్యాపీగా ఉంటారు, ఏం సమస్యలు ఉన్నా కలిసి సాల్వ్ చేసుకుంటారు. అదొక ఇది, అంతకంటే నేను చెప్పకూడదు. దీంట్లో మాత్రమమ్మా మాకు అంటే ప్రతి సీను చాలా కష్టపడి ఆపుకున్నాం, నవ్వు మేము కంట్రోల్ చేసుకున్నాం. ప్రీ క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది మాకు అందరికీ, దట్ వాజ్ ఎ మెమరీ అమ్మ. ప్రతి వాళ్ళు కూడా వి ఎంజాయిడ్ సో మచ్. అండ్ హోల్ యూనిట్ త్రూ అవుట్ ఒక మూడ్లో వెళ్ళిందమ్మా. మీకు అంటే మీ క్యారెక్టర్కి సంబంధించి అన్ఫిల్టర్డ్ వర్డ్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే ఏమా అన్ఫిల్టర్డ్ వర్డ్స్ ఏమైనా మీ క్యారెక్టర్కి సంబంధించి ఉంటాయా? నా క్యారెక్టర్కి సంబంధించా అంటే అన్ఫిల్టర్డ్ వర్డ్స్ అనేది ఏం లేదమ్మా. ఇప్పుడు ఫిల్టర్ అనేది మన సమాజం కోసం చేస్తాం అంతే కదా. మనం బాత్రూంలో మాట్లాడుకున్నప్పుడు వేరే మాట్లాడుకుంటాం, చెప్తున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు వేరే మాట్లాడుకుంటాం, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, వేదిక మీద ఉన్న ఒకలా ఉంటాం. సో యథార్థంగా ఇవాళ కాలేజెస్లో ఎలా ఉన్నాయి, వాట్ ఆర్ ద టాకింగ్, హౌ, దట్ ఈస్ ద కనెక్టివిటీ ఆఫ్ అ ఫిల్మ్ కదమ్మా. కాబట్టి నాకు అంటే ప్రతి క్యారెక్టర్లో ఒక అన్ఫిల్టర్డ్ ఒక యాంగిల్ ఉంటుంది. కాబట్టి అవన్నీ జనరల్గా యాజ్ పర్ స్టోరీ వెళ్తుంది అంతే తప్ప దానికి దేనికి పెట్టింది ఏం లేదమ్మా. దిర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఇప్పుడు మా జనరేషన్ అంతా మేము స్వాతి వీక్లీ అది చదివేవాళ్ళం,
రాగి ముద్ద కోడి పులుసు ఇప్పుడు తింటున్నాం, జొన్న రొట్టెలు తింటున్నాం. వీఆర్ ఎంజాయింగ్ లైఫ్. ఆయన చూడండి మూర్తి గారు వెంటనే ఎంత నవ్వు వచ్చింది ఆయన కదా చెప్పంగానే. ఆయనకి అదే 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 సరే వాట్ ఎవర్, అదే అదే మేము చెప్పేది కదా. కాబట్టి ఇటు మూర్తి గారు చాలా డేంజరస్ అండి. అసలు ఆయన నాలాగా ఎందుకుంటారు ఆయన? అమ్మో మా సెన్సేషన్ ఆయన కానీ. ఎనీవే ఏ సురేష్ సో అదమ్మా ఏం లేదు. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఫ్రాంక్ అండ్ టు ద సినిమా. కిరణ్ గారు సూపర్ సార్, మీరు కరెక్ట్గా చెప్పారు. కిరణ్ గారు హాయ్ అండి. మూవీ గురించి మాట్లాడారు. ఎస్పెషల్లీ నాకు నచ్చింది ఇప్పటివరకు మీరు తీసిన మూవీస్ అన్నిట్లో దీనిలో బాగా నచ్చింది మీ స్క్రీన్లో చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ అండి. డిఓపి సతీష్ గారు ఎస్పెషల్లీ బేసిక్గా అమ్మాయిలకి ఐ షాట్స్ అవన్నీ తీస్తారు. సో మీ మీద మరి డైరెక్టర్ గారు ఎంత కాన్సన్ట్రేషన్ చేశారో మాకు తెలీదు. మీ ఎక్కువ ఐ షాట్స్ కనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. గోడకు దబామని గుద్దుకున్నారు కదా సాంగ్లో. సో ఆ పర్టికులర్ స్టెప్ చూడగానే షాక్ అయ్యాను నేను. అది ఎవరు కంపోజ్ చేశారు? మీరు చెప్పిన వెంటనే మీకు ఏమనిపించింది? విజయ్ మాస్టర్, పొలంకి విజయ్ గారు. అంటే క్యారెక్టరేషన్ నుంచి ఆ సాంగ్ ఎనర్జీ డిజైన్ చేస్తూ తలకాయ గోడ కొట్టుకునేది ఉంటుంది. మీకు ఏమైనా దెబ్బలు తగిలాయా? లేదు దెబ్బలేం తగలేదు బ్రో. అండ్ వన్ మోర్, రాగడి అనే ఒక యూట్యూబర్ ఉంటుండే. సో మీరు ఒక ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు చెప్తున్నప్పుడు అది కింద పెట్టి ట్రోల్ చేశారు. నాకైతే సేమ్ అనిపించలేదు, కానీ చాలామంది బయట అలా అనుకుంటున్నారు. మీరు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. లేదండి, అది ఎవరిని సంబంధించింది కాదండి. అది చాలామంది, కొంతమంది రగడి గారిదని, కొంతమంది బార్బెల్ గారిది, వాళ్ళకి అసలు సంబంధించింది కాదు. ఆ సిచ్యువేషన్లో హీరో క్యారెక్టరేషన్ చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయాలి. వీడికి మలయాళం సినిమాల మీద కొంచెం ట్రిప్ అవుతుంటాడు ఫస్ట్ నుంచి వీడు, ఆ క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్. ఆ టైంలో అలా మాట్లాడే ప్రాసెస్లో వాడు నేను మాట్లాడితే అలా క్యాజువల్గా అయిపోయింది, కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు. ఒకవేళ ఉద్దేశించింది ఉంటే నేను డైరెక్ట్గా చెప్తాను, దాంట్లో ఇబ్బంది లేదు. నేను ఎవరిని ఒకరి పేరు కానీ ఒకరిని అలా ఎప్పుడు అది చేయనండి. అది అండ్ ఇంకోటి, ఒకవేళ పేరు ఎక్కడ వాడలేదు, బట్ అతనైతే రగడి గారిని అయితే కాదండి. కానీ రగడి గారు కావచ్చు, కానీ మీరు అక్కడ రివ్యూలు ఇమిటేట్ చేస్తూ పెట్టి చెప్పారు. సేమ్ మళ్ళీ నిన్న దీంట్లో కూడా నీకు ఎలివేషన్ ఎక్కువైపోయిన రివ్యూర్లు అంటూనే ఉన్నారు. మీరే అనింది సార్, చెప్పండి చెప్పండి. ఆ డైలాగ్ అయితే మీకోసమే పెట్టాను సార్, ఆ డైలాగ్ మీకోసమే పెట్టాను, చెప్పండి సార్. అయినా మనం అవే చేద్దాం మళ్ళీ. అదైతే మీకోసమే పెట్టాను సార్. మీరు నన్ను ఎప్పుడు చూసినా మీకు ఫస్ట్ ఏం కనిపిస్తుంది అంటే వీడు కొట్టద్దు, వీడికి ఎలివేషన్ పడద్దు అని అనేది మీకు ఉంటుంది. అందుకని ఆ డైలాగ్ యాక్చువల్గా మూర్తి గారిని దృష్టిలో పెట్టుకొని అందరూ బిల్డప్లు ఎక్కువైనా అంటే ఏం చేద్దాం అంటే అవే చేద్దామని చేసాం. బట్ ఇన్ వెరీ ఫన్నీ వే సార్, అదేం లేదు. జాగ్రత్తగా అంటే ఓపెన్గా చెప్పాలంటే ఈ సినిమా మీరందరూ నా మంచి కోరుకొని రివ్యూ రైటర్స్ కానీ యూట్యూబ్ రివ్యూటర్స్ కానీ మొత్తం అందరూ కిరణ్ ఇది చేస్తే బాగుంటుందమ్మా, అది చేస్తే బాగుంటుంది, అవన్నీ నేను కన్సిడర్ చేసిన సినిమాని కేరామ్ సార్. యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కేరామ్. చాలా జోవెల్గా ఉంటుంది. అందరి మీద కన్నా నా మీద నేనే ఎక్కువ జోకులు వేసుకుంటాను. అందుకే పేరు కుమార్ అబ్బోర్ అని పెట్టాం. మీరు నన్ను బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే నా మీదే ట్రోల్స్ ఎక్కువ ఉంటాయి సినిమాలో. కిరణ్ చెప్పండి సార్, ఇంకేమన్నా ఏదో ఒకటి పెట్టేద్దాం సార్. ఏముంది, అచ్చు వచ్చినప్పుడు పెట్టడంలో తప్పే ఉంది సార్. కిరణ్ సార్, జనరల్గా రివ్యూల ప్రస్తావన వచ్చింది సార్, చెప్పండి సార్. జనరల్గా వేరే రివ్యూవర్స్ ఎక్కువ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తుంటారు. అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీ బాధపడతారా ఏమన్నా? అది ఒక 4 గంటలు మాట్లాడుకోవాల్సిన విషయం సార్. ఎప్పుడన్నా సపరేట్గా కూర్చొని అదని మాట్లాడుకున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, ఈ హీరోయిన్ పేరు ఏంటండి సినిమాలో? క్యారెక్టర్ పేరు హీరోయిన్ పేరు మెర్సీ జోయన్. అంటే ఇది చూస్తున్నప్పుడు కొంచెం అంటే మీకు ఏమన్నా ఏం మాయ చేసావే సినిమా ఏమన్నా? అస్సలు సంబంధం ఉండదు సార్, అది క్లాస్, ఇది ఓరమాస్, అస్సలు సంబంధం. అదే డైరెక్టర్ గారు హియర్ సార్, యాక్చువల్లీ కిరణ్ అబ్బవరం గారికి యూత్లో అంటే ఆంధ్ర సైడ్ కొంత బేస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు కా తర్వాతలా రైజ్ అయింది. అండ్ ఆ తర్వాత రిలీజ్ అయిన దిల్ రూబా అంత కరెక్ట్గా ఆడలేదు. అండ్ ఈ సినిమా మీద కొంచెం హోప్స్ ఉన్నాయి. సో ఎలా కన్వే చేస్తారు ఆడియన్స్కి, అంటే ఈ సినిమాకి థియేటర్స్కి రండి అని? అది మీరు చెప్పిందే సార్. ఓన్లీ కిరణ్ ఎనర్జీ చూడడానికే సార్. దాంట్లో అలా ట్రావెల్ అవుతూ ఆ ట్రాన్స్తో బయటకు వచ్చేస్తారు. ఆయన అలా బిహేవ్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటారు. అలా యాక్ట్ చేశారు ఆయన.